అందరూ అంటున్నారు ఏఐ కెన్ చేంజ్ ద వరల్డ్ అంటున్నారు. మరి నువ్వేమంటావు సంతోష్? యెస్. యాక్చువల్లీ నేను చాలా పాడ్‌కాస్ట్ చూసాను. ఏఐ ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అనేసి. సో, నా ఒపీనియన్ వచ్చేసి ఏఐ కెన్ చేంజ్ ద వరల్డ్. బట్ కంప్లీట్‌గా వరల్డ్‌ని చేంజ్ చేయలేదు ఏఐ. సో, ఏఐ అనేది డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో ఒక్కొక్కలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ప్లస్ హ్యూమన్ నాలెడ్జ్. ఈ 2 కలుపుకుంటే మంచి రైటింగ్ స్కిల్స్ కానీ, కంటెంట్ స్కిల్స్ కానీ ఇవన్నీ బాగొస్తాయి. ఏఐ ప్లస్ రీసెర్చ్. సో, రీసెర్చ్‌లో ఏఐని యూజ్ చేయడం అనేది ఇంకా ఎక్స్ట్రార్డినరీ. యాక్చువల్లీ ఏఐలో రీసెర్చ్ కలిపేసి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్‌ని ఈజీ చేస్తున్నారు. ఇంతకుముందు మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ చేద్దామని చాలా కష్టపడ్డారు. బట్ ఏఐ వచ్చిన తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈస్ ద నెక్స్ట్ థింగ్. సో, ఏఐ కరెంట్‌లీ ఇప్పుడైతే ఎట్లయితే మనం ఏఐని యూజ్ చేస్తున్నామో, సో, ఏఐని కాపీ రైటింగ్‌కి మనకి ఏది కావాలని డీటెయిల్స్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనం ఏఐలో అడుగుతున్నాం. సో, ఏఐ ఆన్సర్ ఇస్తుంది. సో, అలానే నెక్స్ట్ రాబోయే 5 ఇయర్స్‌లో మనకంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటుంది. సో, ఈ ఏఐ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ బిల్డ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో, దట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఏఐ విల్ బి ఏ సపోర్టివ్ టు చేంజ్ ద వరల్డ్. సో, అంతే ఏఐ ప్లస్ రోబోటిక్స్. సో, రోబోట్స్ మాట్లాడుతున్నాయి అంటే ఏఐని యూజ్ చేసుకుంటాయి. ఏఐ లేకపోతే మెకానిక్స్ అది. జస్ట్ హ్యాండ్స్ మూవ్, లెగ్స్ మూవ్ చేసుకోవడం. బట్ ఏఐ అనేది సపోర్ట్ వస్తుంది కదా! సో, అట్లా ఏఐ ఇచ్చే సపోర్ట్ వల్ల ఫ్యూచర్ ఖచ్చితంగా చేంజ్ అవ్వబోతుంది. ఏఐని ఎలా యూజ్ చేసుకుంటాం అనేదే కంప్లీట్‌లీ ఇక్కడ. సో, సేమ్ మన డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం. దాంతో పాటు ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. దానివల్ల మనకి రిజల్ట్స్ అనేవి ఇంకా ఈజీగా వస్తున్నాయి. కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అవుతుంది కదా! సో, ఏఐ అలోన్ కాంట్ చేంజ్ ద వరల్డ్. ఏఐ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ ప్లస్ హ్యూమన్, ఏఐ ప్లస్ రోబోటిక్స్, ఏఐ ప్లస్ ఫిజిక్స్ కెన్ చేంజ్ ద వరల్డ్.